హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా పుట్టింటి గురించి మీ దగ్గర షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పాను కదండి ఒక వీడియోలో, మా హస్బెండే నా తల్లి తండ్రి అని. నాకైతే అమ్మ నాన్న ఉన్నారండి. మా అమ్మ నాన్న స్థానం నా భర్తకి ఎందుకు ఇచ్చాను అన్నది మీకు చెప్తానండి. ఒక విషయం ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మా హస్బెండ్ చాలా మంచి అని చెప్పాను కదండి. అయితే నా హస్బెండ్ ఎవరో కాదండి, మా అమ్మ వాళ్ళ తమ్ముడికే ఇచ్చి నన్ను చేశారండి. 12 ఇయర్స్కే నాకు మ్యారేజ్ చేశారండి. 12 ఇయర్స్కి మ్యారేజ్ చేసిన తర్వాత నాకు కొన్ని నాళ్ళైతే నన్నైతే నా పుట్టింటి వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారండి. చిన్నప్పటి నుంచి నన్ను బాగానే చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి అంటే అందరికీ నేనంటే ఇష్టం అనే నేను అనుకున్నానండి. నాకైతే తెలీదు. నేనైతే ఒక భ్రమలోనే బతికాను. నేనంటే ఇష్టము అని మాత్రం భ్రమలోనే బతికానండి నేనైతే. ఈ విషయం మాతో ఎందుకు షేర్ చేసుకుంటున్నావు అని మీరు కొంతమంది నాకు కామెంట్స్ పెట్టచ్చు. కానీ నేను మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నానండి. నా పుట్టింటి గురించి చెప్పాలంటే అమ్మ నాన్నకి ఇద్దరికీ నేనంటే ఇష్టం ఉండదండి. అదేంటి మీరు చాలా బాగా చూసుకున్నారని చెప్తున్నారు కదా, ఎందుకు మీ అమ్మ నాన్నకి ఇష్టం లేదు అని మీరు అంటారేమో. అంటే నేను చెప్పే కొన్ని విషయాలను బట్టి మీరే అర్థం చేసుకోండి. నేనంటే ఇష్టం ఉందా లేదా అన్నది అమ్మ నాన్నకి మీరే అర్థం చేసుకోండి. ఒక విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ముందే చెప్పాను, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఒక తమ్ముడు నాకు. వాళ్ళిద్దరూ నన్నైతే బాగానే చూసుకుంటారు ఫ్రెండ్స్. బాగానే ఉంటారు, నాతో చూసుకుంటారని కాదు, బాగానే ఉంటారు. నాకేదన్నా కష్టం వచ్చినా నేను చెల్లితో తమ్ముడితో షేర్ చేసుకుంటాను. తమ్ముడు వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. ఒక్క విషయం షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటంటే అమ్మ నాన్న గురించి. అమ్మ నాన్న టాపిక్ గురించి నేను ఈ వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటారేమో, ఏ ఆడపిల్లకైనా ఉంటుందో ఉండదో అన్నది నాకు తెలియదు ఫ్రెండ్స్. బ్యాడ్ లక్ ఏంటంటే, నాలా మాత్రం ఏ ఆడపిల్లకి ఉండకూడదు. ఉంటే మాత్రం చాలా బ్యాడ్ లక్. అది నేననేది. నన్ను చిన్నప్పటి నుంచి బాగానే చూసుకున్నారు అమ్మ నాన్న. 12 ఇయర్స్ వరకు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాను ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ నేనేం లేను. నా మెమరీస్ అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. నాకు తెలిసిన కాడి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అయిపోయిన తర్వాత 12 ఇయర్స్ వచ్చింది. నాకు మా ఆయన ఇచ్చి మ్యారేజ్ చేసేసారు, పంపించేశారు. ఓకే, అంతవరకు ఓకే ఫ్రెండ్స్. కానీ నేను భ్రమలో బతికింది ఏంటి అంటే, అమ్మా నాన్నకి నేనంటే ఇష్టమేమో అనే భ్రమలో బతికాను. కానీ నాకు ఇప్పుడు తెలిసే విషయం ఏంటంటే, ఇప్పుడు కాదు, కొన్నాళ్ళ క్రితమే తెలిసింది ఫ్రెండ్స్. నాకైతే కొన్నాళ్ళ క్రితమే తెలిసింది. మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడే నాకు తెలిసింది ఫ్రెండ్స్. నేను నా గురించి చెప్పుకోవాలంటే, నేనైతే ఎవరో వెనకాల ఏదో కొనుక్కుంటున్నారనో, లేదంటే ఎవరికో భయపడి వాళ్ళు ఏదో నా గురించి ఏదో చెప్పుకుంటున్నారనో, లేకపోతే వాళ్ళకు భయపడి బతకాలి, వీళ్ళకి భయపడి బతకాలి అనుకునే క్యారెక్టర్ కాదు నాది. అదే బహుశా నేను మా తల్లిదండ్రులకి నచ్చకపోవడమేమో అని నా ఒపీనియన్. అంటే ఒక ఆడపిల్ల ముందుకెళ్తుంటే కొంతమంది అనకూడదు, కొన్ని కుక్కలు వెనకాల చెప్పుకుంటూ ఉంటాయి. అలాంటి కామెంట్స్ వల్ల, అలాంటి వాటి వల్ల, లేకపోతే ఇంకో దేని వల్ల అన్నది నాకు తెలియదు ఫ్రెండ్స్. కానీ మా అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. పక్కాగా చెప్తాను, ఇష్టం అంటే ఉండదు. అలా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి రారు ఫ్రెండ్స్. నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్తాను. కనీసం వారంలో 2 వారాలకు ఒకసారైనా. నేనైతే అంతకీతం వారానికి 3 సార్లు 4 సార్లు వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఇంట్లో కొంచెం మైండ్ సెట్ బాగోకు, లేకపోతే ఏదో ప్రాబ్లం అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను వారంలో 2 సార్లు 3 సార్లు వెళ్ళేదాన్ని. దగ్గరే ఫ్రెండ్స్, అందుకనే వెళ్తాను. అయితే ఇప్పుడైతే తగ్గించింది ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆడపిల్లకి ఒక కష్టం వచ్చినప్పుడు, అమ్మ నేనున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు అని తండ్రి చేయి పట్టుకుని చెప్తే కొన్ని వేల కోట్లు
ఇచ్చినంత కొన్ని వేల మంది వెనకాల ఉన్నంత ధైర్యం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నన్ను అడిగితే నా ఒపీనియన్ అది. అంటే ఏ ఆడపిల్లకైనా ఉంటుంది ఫ్రెండ్స్, నన్నే కాదు ఏ ఆడపిల్లకైనా. ఒక తండ్రి చేయి పట్టుకుని నేనున్నాను అమ్మ అని ధైర్యం చెప్తే వాళ్ళు మాకు పెట్టక్కర్లేదు. ఎంతో సాధిస్తారు అనే నమ్మకం నాకైతే ఉంది. నేను సాధిస్తానని చెప్పట్లేదు, కానీ ఎంతో సాధిస్తారనే నమ్మకం అయితే నాకు ఉంటుంది. బహుశా అలా ఉండరు కూడా, తల్లిదండ్రులు అలా ఉండరు, కానీ నా విషయంలో ఉంటారు ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే, నన్ను చిన్నప్పటి నుంచి బాగానే చూసుకున్నారు, అంతా బాగానే ఉంది. నాకు ఒకసారి ఆటోమేటిక్గా ఒకసారి తేడా వచ్చింది ఫ్రెండ్స్. కానీ అప్పటి నుంచి నేను తెలుసుకున్నది, నా తల్లిదండ్రుల గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, మా తల్లిదండ్రులకు నేనంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అస్సలు ఇష్టం ఉండదు. నా ఇంట్లో నాకు మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది, 25 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. నాకు 12 yearsకి మ్యారేజ్ చేశారు. ఇప్పటి వరకు మా నాన్న కానీ మా అమ్మ కానీ నువ్వు ఎలా ఉన్నావమ్మా అని కనీసం 1 నెలకో 2 నెలలకో లేదంటే ఎప్పుడన్నా సరే ఏం చేస్తున్నావనమ్మా అని చెప్పి నా గుమ్మాలోకి వచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ఒక 10 నిమిషాలు కూర్చుని నాతో ఏంటి కష్ట సుఖాలు ఏంటి అని అడిగిన వాళ్ళే లేరు ఫ్రెండ్స్. లేదు, అసలు నేను అది ఆలోచించను కూడా లేక్కర్లేదు. అండ్ నాకు హెల్త్ బాగోనప్పుడు